మొత్తానికి కొత్త పెళ్ళికొడుకు అయితే రంగంలోకి దిగాడు. సో ఎవరా పెళ్ళికొడుకు అంటే అదేనండి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు. సో ఆయన న్యూ మూవీతో అయితే రాబోతున్నారు, ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పి. సో ఇదైతే చాలా యూనిక్గా అయితే ఉంది. ఏంటి అంటే కాన్సెప్టు ఆయన డైలాగ్స్లోనే తెలుస్తూ ఉంది. ఎనిమీస్కి మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక, ఈ దేశంలో ఓన్లీ గాంధీజీయే కాదు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు అని చెప్పి తెలియజేయాలి. అంటే ఆల్మోస్ట్ వార్కి అయితే వెళ్ళిపోతున్నారు మంచి రఫ్గా అయితే. సో అది క్లారిటీగా అర్థమయ్యేలాగా ఒక చిన్న డైలాగ్లోనే మనకి చెప్పారనమాట. సో వరుణ్ తేజ్ గారి యాక్షన్ అంటే తెలిసిందే కదా, మనకి యాంగ్రీ ఎక్కడ రావాలో అక్కడ పండిస్తూ ఉంటారు. సో ఆయన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర చితక్ కొట్టకపోయినా కానీ యాక్షన్ పరంగా లేదా స్టోరీ లైన్ పరంగా కొంచెం యూనిక్గా ట్రై చేస్తూనే ఉంటారు. సో మన తెలుగు ఇండస్ట్రీలో కొంచెం స్పెషల్ సబ్జెక్టులు తీసుకునే హీరోస్లో ఈయన కూడా ఒకరు అని చెప్పొచ్చు అనమాట. ఓన్లీ కమర్షియల్ మూవీసే కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, లేదు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీ మూవీస్, ఈ టైప్ అన్నీ కూడా కలిపి మిక్స్ చేస్తూ ఉంటారు. సో అది ఒక స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు మన వరుణ్ తేజ్ గారిలో. సో ఈయనైతే మరి February 16th రాబోతున్నారు, ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పి. ఈ మూవీని గమనిస్తే కనుక మరి పాకిస్తాన్నే చూపిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది, ఇంకొక వైపు ఏమో ఇండియా అని క్లారిటీగా అర్థమవుతూ ఉంది. సో నైట్కి నైట్ జరిగిన ఆపరేషన్ అని తెలుస్తూ ఉంది. అలాగే లవ్ స్టోరీ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదన్నమాట. రాడార్లో నువ్వు ఉంటే నాకేమవుద్ది అన్నట్టయితే కాన్ఫిడెంట్గా మన వరుణ్ తేజ్ గారు చెప్తూ ఉన్నారు హీరోయిన్తో. అలాగే ఏదైతే అది చూసుకుందాం అని చెప్పి ఆయన రూడ్గా బాగా గట్స్తో వెళ్తున్నట్టయితే తెలుస్తూ ఉంది మన వరుణ్ తేజ్ గారు. సో ఏమవుతుంది ఏంటి అనేది మనకి థియేటర్లో ఆటోమేటిక్గా టెన్షన్ పుట్టించేలాగే ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ అవి చూస్తూ ఉంటే. అలాగే చాలా రిచ్గా అయితే తీస్తూ ఉన్నారు మూవీని అని కూడా తెలుస్తూ ఉందన్నమాట. మనకి ఆ బడ్జెట్ పరంగా కానీ లేదా విజువల్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే చాలా బడ్జెట్ కూడా హెవీగా ఉంది, రిచ్గా కూడా తీస్తున్నారు అని అర్థమవుతూ ఉంది. సో మరి ఈ మూవీ అయితే దేశానికి సంబంధించే టైప్లోనే ఉంది అని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్తూ ఉంది. అలాగే ఆ విజువల్స్ కానీ ఆ నేషనల్ ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాయి ఏంటి అంటే ఇది దేశానికి సంబంధించింది, దేశ రక్షణకు సంబంధించింది అని చెప్పి. సో ఆల్రెడీ రాకెట్స్ ఇలా దీనికి సంబంధించిన మూవీ అంతరిక్షం అని చెప్పి ఆల్రెడీ చేసి ఉన్నారు వరుణ్ తేజ్ గారు లావణ్య త్రిపాఠి గారితో. అదే వాళ్ళ వైఫ్ ఇప్పుడు, ఇంతకు ముందు అయితే లవర్ అనమాట. సో ఆవిడతో ఆల్రెడీ చేసున్నారు అంతరిక్షం అనే మూవీ. అది కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పచ్చు. అంటే బాగా స్లోగా వెళ్తున్న ఫీల్ వస్తుంది, కానీ మనం ఇన్వాల్వ్ అయి చూస్తే ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో అయితే దానికి మించిన యాక్షన్ ఉంది అని తెలుస్తూ ఉంది. అంటే ఈయన ఫైటర్ పైలట్ టైప్లో అయితే ఉన్నారు చూడటానికి. సో ఈయన మరి ఆ నైట్కి నైట్ అక్కడికి వెళ్ళి ఏం చేశారు అనేది హైలైట్గా ఉంది. మనకి టీజర్ స్టార్టింగ్లో కూడా అదే ప్లే చేశారనమాట. మన ఆర్మీని వేరే దేశానికి పంపించడం అంటే ఆల్మోస్ట్ డిక్లరేట్స్ ఇట్స్ వార్ అని చెప్పి. సో దాని ప్రకారం చూస్తే కనుక ఏదో మంచి యుద్ధమే జరిగేలా ఉంది. మరి హైలైట్గా అయితే మన వరుణ్ తేజ్ గారు ఆటోమేటిక్గా హీరో హైలైట్గా ఉంటారని తెలిసిందే కదా. సో ఆయన్ని సేవ్ చేస్తూ హీరోయిన్ కూడా ఉంటారు అని అర్థమవుతూ ఉంది. సో ఈ మూవీ అయితే February 16th రాబోతుంది. ఈలోపు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి స్టోరీ గురించి ఇంకొంచెం తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ట్రైలరు మూవీ రివ్యూ కూడా చేద్దాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.